నిజంగా రైతులది గోస్ అంటే గోసనినుల్లా సూతలేమా మన తెలంగాణ రైతులు ఎంత అవస్థపడుతురో. అందుకే కాదు ధర్నాలు రాస్తారోకలు చేసేది. అయితే అటు వేరే రాష్ట్రంలోనుల్లా పెద్ద వానలకు పంటలన్నీ సత్యనాశ అయిపోయినాయి. పాపం పండించిన పట్ట చేతికి రాకుండా రైతులకు ఎంత బాధ అనిపిస్తుంది. కానీ గంత లాసైనా పాపం ఆ రైతును సర్కారోళ్ళు దేకలేదట. కమ్సే మంచి చెడ్డ కూడా అరుచుకోలేదట. అందుకే ఆ రైతు ఏం చేసిండేరికేనా భారీ ఆయన పొలం కాడికి పోయి చూద్దాం గాని. అయితే ఇప్పుడు మనము రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ఊళ్ళున్నమొల్లా ఇగో గీ రైతు పొలం కాడికి పోయి ఏం పండించిండో చూద్దాం రారి. అగో మంచిగా చూడు రోల్లా. చూసిర్రా కనబడుతున్నాయా నోట్లు, పైసల నోట్లు, 500 రూపాయల నోట్లు. అరే అవ్వంటే ఒరిజినల్ 500 రూపాయల నోట్లేనోల్లా. రైతన్న పైసలను వండిస్తుండా 500 రూపాయల నోట్లు భూమి మీద మొల్తాయని అనేరు ఆయనత. అట్లా అనకుర్రి, పైసలు వండించుడు కాదు సర్కారు చేసిన నిర్వాకానికి. ఇగో ఈ రైతన్న గిట్ల నిరసన ఎత్తుండు. సర్కార్ ఆఫీసులనే పైసలతోని బనాయిస్తుండు. ముచ్చటేందంటే మొన్న వానలకు ఈయన పంట అంతా నాశనం అయిపోయింది. ఈ పంటకు బీమా కూడా ఉన్నది. ఆఫీసర్లకు చెప్పిండు, మరి నష్టపోయినందుకు బీమా పైసలు కట్టియాలి కదా. ఊహో లేదట, రైతుకు పైసలు ఇచ్చుడే లేదు. కమస్కం అచ్చి కూడా చూస్తలేరు ఆఫీసర్లు. ఎన్ని మాటలు తిరిగినా గిదే కథ. అందుకే ఆఫీసర్లను రప్పించేందుకు గిట్లా 500 నోట్లు పొలంలో వేసి నిరసన చేసిండు. అంటే ఈ నిరసనకు అర్థం తెలిసిందానోళ్ళ మీకు? అయితే సర్కార్ ఆఫీసర్లు కొందరు లంచాలు లేంది పని చేయరు కదా. అందుకే వాళ్ళు ఎసొంటల్లో లోకానికి ఎరక కావడానికి పొలంలోనే పైసలు జల్లి రార్రి పైసలున్నాయి తీసుకోవర్రి, గా పైసల కోసమన్నా నా పొలం హాలత్ చూడుర్రి అనుకుంటా గిట్లా నిరసన చేసిండు. కానీ ఏమన్నా నిరసన చేసిండానోల్లా? అసలు నన్ను అడిగితే లంచగొండ ఆఫీసర్లను చెంప మీద కొట్టినట్టు చేసిండు కదా ఒక్క నిరసనతోని.